అల్లరి నరేష్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్య సుకుమార్ మొదట ఈ కథని ప్రభాస్ తో పాటు అల్లరి నరేష్ కూడా చెప్పడం జరిగింది. కానీ నరేష్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ని పట్టించుకోలేదు. హ్యాపీగా అల్లరి నరేష్ బిజీగా ఉండడంతో ఈ సినిమా వరుణ్ సందేశ్ కు వెళ్ళింది. బురుడి తన తండ్రి ఈవీవి తెరకెక్కించిన ఈ సినిమా కూడా అల్లరి నరేష్ వదులుకున్నాడు. తర్వాత ఆర్యన్ రాజేష్ చేయగా పెద్దగా సక్సెస్ కాలేదు. రామాచారి వేణు హీరోగా నటించిన ఈ మూవీ కథ మొదట అల్లరి నరేష్ వద్దకు వెళ్ళింది. కానీ అతను చేయలేదు. పైసా కృష్ణవంశీ దర్శకత్వంలో డేంజర్ అనే సినిమాలో నటించిన అల్లరి నరేష్ బిజీగా ఉండి పైసా కథని ఓకే చేయలేకపోయాడు. కార్తికేయ నిఖిల్ చేసిన ఈ సూపర్ మూవీ కథ మొదట అల్లరి నరేష్ దగ్గరకు వెళ్ళింది. కానీ అతను చేయలేదు. భలే మొగాడిపోయి దర్శకుడు మారుతి మొదట ఈ కథని అల్లరి నరేష్ సునీల్ లకు చెప్పాడు. ఇద్దరు ఈ కథని వద్దనుకున్నారు. తర్వాత నానితో చేసి సూపర్ హిట్ సాధించాడు. తిక్క సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ చిత్రం కథ మొదటగా అల్లరి నరేష్ దగ్గరకు వెళ్ళింది. కానీ అతను చేయలేదు. డిస్కో రాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో సునీల్ పాత్రకు మొదటగా అల్లరి నరేష్ ను అడిగారు. కానీ పాత్ర నచ్చకపోవడంతో అల్లరి నరేష్ రిజెక్ట్ చేశాడు. బింబిసారా దర్శకుడు వశిష్ఠ ఈ కథని రవితేజ, అల్లరి నరేష్, రామ్, అల్లు శిరీష్ వంటి ఎంతో మంది హీరోలకు చెప్పాడు. కానీ ఎవరు ఓకే చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.